నా పేరు కొడవన్ల నరేష్. నేను జైభీమరావు భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన మొదలై దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా దాదాపు మనకి తెలిసిన లెక్కల్లోనే 500 నుంచి 700 మంది మీద అత్యాచారాలు, హత్యలు జరిగితే ఈరోజు ఇక్కడున్న హోమ్ మినిస్టర్ కూడా పట్టించుకొని దాఖలాలు లేవు. ముఖ్యంగా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలకే ఇక్కడ ఉన్న అమ్మాయి వాసంతి మిస్ అయింది, అత్యాచారానికి హత్య గురైంది. ఇంతవరకు అయింది ఈ అమ్మాయి ఆచూకు తెలియదు. అలాగే సుగాలి ప్రీతి గురించి పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా సత్సాయి జిల్లాలో రామగిరి మండలం ఏరుగురాలపల్లిలో ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా మానవ మృగాలు మూకుమ్మడిగా అత్యాచారం చేస్తే ఈ చేతలేని ప్రభుత్వం పట్టించుకుని కేసులు కూడా లేవు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో నడిబొట్టున దళిత క్రైస్తవ సభలో మాట్లాడిన రావణ్ గారి మీద ఏమో ఉపా చట్టం పెట్టించి దేశద్రోహం మీద ఈ రోజు 14 రోజులు రిమాండ్ పెట్టించడం జరుగుతుంది. ఏం ముద్రిస్తారని చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కొన్నిదల పవన్ కళ్యాణ్ నీకు ఒకటే చెప్తున్నావు, నువ్వు ఆ రోజు కూటమి ప్రభుత్వం కాకముందు రాకముందు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశావని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బహుజన పార్టీల తరఫున బీసీ మైనార్టీ పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఎవరైతే వాసంతి మిస్ అయిందో ఈ అమ్మాయి ఆచూకీ మీరు తెలియకపోతే 2 జిల్లాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇండ్లు కూడా మేము ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్.